ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేటెడ్ చూసుకుంటే మనకి 2026కు సంబంధించినటువంటి ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ గురించి అయితే చాలామంది అభ్యర్థులైతే వెయిట్ చేయడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్కరు కూడాను మనకి మార్చ్ 19th అందరికీ తెలిసిన విషయమే. మనకి కొత్త సంవత్సరం అదేనండి, ఉగాదికి సంబంధించినటువంటి రోజు. ఈ రోజున మనకి ఈ యొక్క డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అనే విధంగా అయితే మనకి లోకేష్ గారు అయితే ఇండైరెక్ట్గా ఈ యొక్క శాసనమండలిలో ప్రచురించడం జరిగింది. అయితే మాట్లాడడం జరిగింది. అయితే దాంతోపాటుగా ఇంకొక విషయం కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఎలక్షన్కి సంబంధించినటువంటి ఎలక్షన్ కోడ్ కూడా మనకి ఈ యొక్క మార్చిలోనే రిలీజ్ అవ్వడానికి ఆస్కారం కూడా ఎక్కువగానే ఉంది. ఒకవేళ ఈ ఎలక్షన్కి సంబంధించిన ఈ ఎలక్షన్ కోడ్కి కానీ మనకి మార్చిలో కానీ రిలీజ్ చేశారంటే కంపల్సరీగా అయితే డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వదు. ఇది కూడా ఒక విధంగా మనం ఆలోచించాల్సిన విషయమే. దీనితో పాటు కూడాను చాలా రోజుల నుంచి కూడా మనకి చెప్పడం జరుగుతుంది. చెప్పడమే కాదండి, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం సర్వీస్లో ఉన్న టీచర్స్కి రిటైర్మెంట్స్ ఉంటాయి, ప్రమోషన్స్ ఉంటాయి, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అని చూసుకున్నట్లయితే ఆల్రెడీ నిన్ననే మనకి ప్రతి న్యూస్ పేపర్లో ఆర్టికల్ రిలీజ్ చేయడం జరిగింది. వేసవి సెలవుల్లో సర్వీస్లో ఉన్నటువంటి టీచర్స్ యొక్క ప్రమోషన్స్ అవ్వచ్చు, అలాగే ట్రాన్స్ఫర్స్ అవ్వచ్చు, వాళ్ళ యొక్క ఉద్యోగాలు హేతుబద్ధీకరణ అంటే ఒక స్కూల్ నుంచి ఇంకొక స్కూల్కి నార్మల్గా దగ్గరగా వేసుకుంటారు కదా హేతుబద్ధీకరణ. ఇవన్నీ కూడా మనకి వేసవి సెలవుల్లో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాదండి, కంపల్సరీగా అయితే జరుగుతుంటాయి. అయితే ఇవి ఒకవేళ జరిగితే 4th ఏప్రిల్ అలాగే 5th మే నెలలో ఇవి జరుగుతుంటాయి. అయితే గవర్నమెంట్ ఒక విధంగా చెప్పింది ఏంటంటే, ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ ఎంతమంది అయ్యారు, అలాగే ప్రమోషన్స్ ఎంతమందికి వచ్చాయి, ఇవన్నీ క్లారిటీ ఇచ్చిన తర్వాతే డిఎస్సి నోటిఫికేషన్ అనే విధంగా ఒకసారి మాట్లాడుతున్నది. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వేసవి సెలవులో కంపల్సరీగా ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కాబట్టి, అంటే ఏప్రిల్ మే నెలలో మనకి ఇవన్నీ జరుగుతుంటాయి. ఈ టైంలో మనకి ఎలక్షన్ కూడా మార్చిలో ఇస్తారు. ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ యొక్క రిజల్ట్ అనేది మనకి జూన్ లోపల అయితే వచ్చేస్తుంది. ఈ గ్యాప్లో మనకి ఏం జరుగుతాయంటే, ఈ ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, హేతుబద్ధీకరణకు సంబంధించి ఉద్యోగాల కల్పనలు ఇవన్నీ కూడాను ఈ నెలలో జరిగేసి మనకి జూన్ ఎండింగ్ కల్లా కూడా మనకి అకాడమిక్ కొత్తది స్టార్ట్ అయిపోతుంది. అలాగే ఈ యొక్క ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఆ ప్లేస్లో సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇవన్నీ నియమించడం జరుగుతుంది. తర్వాత మనకి ఒక క్లారిటీ వస్తుంది గవర్నమెంట్ కూడాను, ఎక్కడ ఏ యొక్క డిస్ట్రిక్ట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అది జడ్పీహెచ్ఎస్ఆ, ఎంపీపీ స్కూల్సా, లేకపోతే ఆదర్శ పాఠశాలల ఇలా ఉంటాయి కదా మనకి ప్రతి డివిజన్ కూడాను. అందులో ఎన్ని ఖాళీలు అనేది ఒక ఫిగర్ వాళ్ళకి గుర్తుకొచ్చేసి ఒక నెంబర్ వస్తుంది, అప్పుడు మనకి రిలీజ్ అవ్వడానికి ఉంటుంది. అయితే మనకి ఒకవేళ రిలీజ్ అయితే ఈ నోటిఫికేషన్ అనేది మనకి మార్చిలో రిలీజ్ అవ్వాలి. ఒకవేళ మార్చి మిస్ అయిందంటే కంపల్సరీగా అయితే మనకి జూన్లోనే ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి అయితే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అయితే కొందరు అభ్యర్థులు కూడా అడగడం జరుగుతుంది, ఇంకా ఒకటి టెట్ అనేది ఈ డిఎస్సికి ముందు ఉంటుందా అంటే ఉండే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ అండి. మ్యాక్సిమం ఉండకపోవచ్చు, 100% అయితే నేను చెప్పలేను, కానీ అయితే 90% వరకు అయితే ఉండే ఛాన్సెస్ మరొకటి టెట్ లేదండి. అలాగే చూసుకుంటే కొన్ని ఆర్టికల్స్లో మనకి న్యూస్ చూసుకున్నట్లయితే 3 నెలల్లో యూనివర్సిటీల్లో ఖాళీల పోస్టుల భర్తీ, ఇది స్వయంగా మనకి నిన్న జరిగిన శాసన మండలి సమావేశాల్లోనే లోకేష్ గారు చెప్పడం జరిగింది. 3 నెలల్లో యూనివర్సిటీల్లో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ పోస్టులు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఖాళీల పోస్టుల భర్తీ జరుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే దీని గురించి కొంత హిస్టరీ చూసుకుంటే టోటల్గా యూనివర్సిటీలో అధ్యాపక పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 3371 అధ్యాపక పోస్టులు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క 2023 అలాగే 2008వ సంవత్సరంలో జరిగినటువంటి కొన్ని అవకతవకల వలన అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రద్దు చేయడం జరిగింది. ఇంతవరకు కూడాను ఈ యూనివర్సిటీలకు సంబంధించిన ప్రొఫెసర్ జాబ్స్ అనేది రిక్రూట్ చేయడం జరగలేదు. టోటల్గా మన ఆంధ్రప్రదేశ్కి చూసుకున్నట్లయితే యూనివర్సిటీలు అంట మనకి 3371 అధ్యాపక పోస్టులు ఉన్నాయి. ఇవి కూడాను మనకి మ్యాక్సిమం 3 నెలల్లోనే ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది జరుగుతుందని కూడా మనకి స్వయంగా నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది. అలాగే కొత్త నోటిఫికేషన్కు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కూడా మనకి చెప్పడం జరిగింది. అయితే ఇంకొక విషయం కూడా తను మాట్లాడడం జరిగింది, చరిత్రలో ఎక్కడ జరగని విధంగా 150 రోజుల్లోనే డిఎస్సి 2025లో జరిగింది కదా మనకి. డిఎస్సి 2025 పూర్తి చేసి సుమారు 16,000 ఉపాధ్యాయ ఖాళీని నియమించడం కూడా మనకి జరిగింది. అయితే ఈ విషయం ప్రతి ఒక్కరికి కూడాను తెలిసిన విషయమే.
అయితే ఇంకొక అప్డేట్ చూసుకుంటే కాంట్రాక్ట్ బేసిక్‌లో కొందరు ఉద్యోగులు పనిచేస్తున్నారు కూడా వీళ్ళ విషయంలో కూడా ప్రభుత్వం పాజిటివ్‌గానే ఉందని, అయితే చాలామందైతే ఏజ్ రిలాక్సేషన్ కావాలని అడుగుతున్నారు కదా! అయితే దీనిపైన కూడా గవర్నమెంట్ అనేది మనకి పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతుందండి. కంపల్సరీగా అయితే ఏజ్ రిలాక్సేషన్ చేసే అవకాశం ఉంటది. ఎందుకంటే ఈ యొక్క డీఎస్సీ నోటిఫికేషన్స్‌లో ఈ రిలీజ్ అయ్యే టైం చాలా ఎక్కువ అవ్వడం వలన, అలాగే కరోనా సమయంలో కొద్దిగా లేట్ అవ్వడం వల్ల కూడాను చాలామందైతే ఏజ్ సమస్య వల్ల కొన్నిటికి అప్లై చేసుకోలేకపోతున్నారు. అయితే అభ్యర్థుల నుంచి విన్నపాలు అయితే గవర్నమెంట్ వినింది. దీనికి సంబంధించి విషయానికి వస్తే ఇప్పటికీ జీవోఎం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనిలోన చర్చించి ఏజ్ రిలాక్సేషన్ చేస్తామా లేదనేది మనకి కన్ఫర్మేషన్ కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఏదైనా కూడాను మనకి ఈ యొక్క డిఎస్సి కంపల్సరీగా అయితే 2026లో రిలీజ్ అవుతుంది. అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ 2020లో రిలీజ్ అయిన దీనిలో ఏజ్‌కి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా ఉంటుందా అనే విషయం చూసుకుంటే ఉండే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కాబట్టి అభ్యర్థుల విన్నపాలు అనేది గవర్నమెంట్ పాజిటివ్‌గానే రెస్పాండ్ అవుతుందనేసి కూడాను తెలియచేయడం జరుగుతుంది. అలాగే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలను ఒక్కటి కూడా తగ్గకుండా నియమిస్తామనేసి మనకి స్వయంగా శాసనసభలో మనకి ముఖ్యమంత్రి వర్యులైన చంద్రబాబు గారు అయితే మనకి వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటి వరకు సుమారుగా అయితే ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 6,28,000 వరకు అయితే ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. అయితే 6,28,000 ఒక డిఎస్సి అంటే డిఎస్సి కాదండి. డిఎస్సి ఉంది ఇందులోనే. అలాగే కానిస్టేబుల్స్ ఉన్నాయి, ఎస్ఐ రిక్రూట్మెంట్స్ ఉన్నాయి, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి, అలాగే ఎక్సైజ్, అలాగే స్కిల్ డెవలప్మెంట్లో స్కిల్ డెవలప్మెంట్ జాబ్ మేళాస్ కండక్ట్ చేస్తుంది కదా గవర్నమెంట్స్. అందులోను కూడాను ఈ అన్నింటిని కూడా బేస్ చేసుకుని సుమారుగా మనకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,28,000కి దగ్గరగా ఆ ఉద్యోగాలు కల్పించామని కూడా చెప్పడం జరిగింది. స్వయంగా మనకి మన యొక్క ముఖ్యమంత్రి వర్యులైన చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. అలాగే టోటల్‌గా 5 సంవత్సరాలు చూసుకుంటే 20 లక్షల వరకు కూడాను ఉద్యోగాలు కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇది ఇక్కడ కూటమి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి మాటలు ఇవ్వండి. అయితే దీనికి అపోజిషన్‌గా ఉన్నటువంటి వైఎస్ఆర్ గవర్నమెంట్ కూడాను కొన్ని క్వెషన్స్ వేయడం జరిగింది. ఆ క్వెషన్స్ ఏంటో మనం ఒకసారి అయితే చూద్దాం ఇప్పుడు కూడాను. అయితే ఈరోజు జరిగిన సమావేశంలో ఇంతవరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్, అలాగే నిరుద్యోగ భృతి కోసం ఎటువంటి సమాచారం లేదని కొందరు ఎమ్మెల్సీలు అయితే క్వశ్చన్ చేయడం జరిగింది. అయితే గవర్నమెంట్ ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. అలాగే డిఎస్సి 150 రోజుల్లో రిక్రూట్ చేసి 16,000 పోస్టులు ఇచ్చామని చెప్పిన గవర్నమెంట్ అనేది ఇప్పటి వరకు కూడాను జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయలేదు. అలాగే అన్ఎంప్లాయ్గా ఉన్నటువంటి అభ్యర్థులకి నిరుద్యోగ భృతి మేనిఫెస్టోలో ఇచ్చారు కదా ఎన్నికలకు ముందర, దీనికి సంబంధించింది. అయితే ఇంతవరకు కూడాను 2 సంవత్సరాలు అయిపోతున్నా కూడాను అటువంటి నిరుద్యోగ భృతి ఎటువంటిది కూడా రిలీజ్ చేయట్లేదని కూడాను మనకి ఎమ్మెల్సీలు కొందరు క్వశ్చన్ చేయడం జరిగిందండి. అయితే జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్లెస్ క్యాలెండర్గా మారిందని కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే మనకి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అనేది మనకి ఉగాదికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుందనే విషయం కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో మనకి చాలామంది అభ్యర్థులు అయితే ఇందులో డిఎస్సి ఉంటుందా అనేది చాలామంది వెయిట్ చేస్తున్నారండి డిఎస్సి నోటిఫికేషన్ గురించి. అయితే ఈ జాబ్ క్యాలెండర్లో డిఎస్సి ఉంటుందా, లేకపోతే దీనికి డిఎస్సిలో మనకి స్పెషల్ డిఎస్సి ఉంది కదా అదేమైనా రిక్రూట్మెంట్ చేస్తారా అనేది వేస్తే చాలామంది అభ్యర్థులు అయితే వెయిట్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడాను మనకి మార్చి 19th కొత్త సంవత్సరం అదేనండి ఉగాదికి అయితే ఏమైనా జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుందో ఏమైనా అభ్యర్థులు అయితే వెయిట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ జాబ్ క్యాలెండర్లో డిఎస్సి ఉంటే చాలామంది అభ్యర్థులు అయితే చాలా హ్యాపీగా ప్రిపేర్ అవుతుంటారు. అయితే ఇప్పటి వరకు కూడా చాలామంది అయితే కొంచెం 50% రిలీజ్ అవుతుందా లేదని వ్యక్తం చేయడం జరుగుతుంది. ఏమైనప్పటికీ కూడాను ఒకవేళ మార్చి మిస్ అయితే కంపల్సరీగా అయితే జూన్లోకి నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓకే, ఏదైనా డిఎస్కి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా వస్తే నా ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. ఒకవేళ నా యొక్క సమాచారం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.